ఈ కార్యక్రమం థామో నాయుడు గారి బోధన. థామో గారు గేట్ గ్లోబల్ ఫ్యామిలీ ఆఫ్ చర్చెస్ కు పర్యవేక్షణ అందిస్తున్నారు. ఆయన దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ రాష్ట్రంలోని శాంటన్ లో ఉన్న గేట్ మినిస్ట్రీ స్థాపకుడు మరియు ప్రధానాధికారి. ఆయన సంఘాన్ని ఖచ్చితమైన బైబిల్ బోధనలపై నడిపించాలనే దృష్టితో సేవ చేస్తున్నారు. అలాగే భూమిపై క్రీస్తుకు ప్రాతినిధ్యం చేసే విధంగా దేవుని బిడ్డలను ప్రోత్సహించే సేవను జరిగిస్తున్నారు. వారాంతానికి సిద్ధంగా ఉన్నారా? ఈ వారాంతములో మనమేమి చేయబోతున్నామో తెలుసా? ఇది కాన్ఫరెన్స్ కాదని మీ పక్కవారితో చెప్పండి. ఇది మనం ప్రసంగాలు వినే సాధారణమైన సమయం కాదు. ప్రక్కవారితో చెప్పండి. ఇక్కడ ప్రసంగాలు చెప్పము. మీరు తరగతి గదికి వచ్చారు. మీ ప్రక్కవారితో చెప్పండి, తరగతి గది కాబట్టి విద్యార్థి వలె ఉండాలి, నేర్చుకునేవారిగా ఉండాలి, నేర్చుకునేవారు. సరే, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మరి ఇది కేవలం సెమినార్ కాదు, కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడే దిగివచ్చి మనకు బోధించేటువంటి అద్భుత సమయం. అందుకే మనమంతా ఒకే చోట దగ్గరగా కూర్చోవడం చాలా ప్రాముఖ్యమైన అంశము. దీని కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండడం ప్రాముఖ్యం. అందుకే నేను సేవకులను కుర్చీలన్నీ కూడా వెనక్కి తీసుకువెళ్ళి పెట్టమని చెప్పాను. అలా అయితే ముందు నుంచి కూర్చోవచ్చు. మరి ప్రజలందరూ కూడా ఒకే చోట కూర్చున్నట్లయితే యేసుప్రభు కాలంలో కూడా ఒక చిన్న గదిలో కూర్చున్నట్లు అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన బోధించినప్పుడు ప్రజలు కిక్కిరిసిపోయేవారు. ప్రజలందరూ కూడా ఏక మనసుతో, ఒకే ఆకలితో, ఒకే ఆశతో, ఒకే దృక్పథంతో వచ్చినప్పుడు అది చాలా అద్భుతంగా, ఎంతో శక్తిని పొందుకునే అవకాశం ఉంటుంది. గమనించండి, మన దేవుడు అద్భుతమైన తన ఆశీర్వాదాలను మనందరిపైకి ఆయన విడుదల చేస్తారు. మీరు ఆసక్తితో వినాలని, దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను. మీలో చాలామంది పనిలో నుండి వచ్చారు. ఈ రాత్రి 2 సెషన్స్ ఉంటాయి. ముందుగా ప్రకటించినట్లు 9:30కే మనము ముగించుకుంటాము. ఒక్కొక్క సెషను 55 నిమిషాలు ఉంటుంది. పర్వాలేదా? రేపు మనకు 3 సెషన్స్ కలిగి ఉంటాము. మరి ఆదివారం 2 లేదా 3 సెషన్స్తో మనం ముగించుకుంటాం. తద్వారా మనం ప్రారంభించిన అంశాన్ని పూర్తి చేస్తాం. ఇప్పుడు మొదటి సెషన్ ప్రారంభించుకుందాము. మీ దగ్గర నోట్బుక్స్, పెన్నులు, పేపర్లు ఉంటే వ్రాసుకొనండి. ఐప్యాడ్స్, ఫోన్స్ వాడుతున్నవారు గూగుల్ చేయడానికి, ఈమెయిల్ చేయడానికి ఇది సమయం కాదు. అలాగే వాట్సాప్లో చాటింగ్ చేయడానికి కూడా సమయం కాదు. ఇది దేవుని సన్నిధిని ఘనపరచవలసిన సమయం. సరే, మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధమేనా? ఇప్పుడు నేను చేయబోయే అంశము మీకు తెలియని క్రొత్త అంశము ఏమీ కాదు. కానీ మనము జీవిస్తున్న ఈ కాలము, మన ఈ లోక యాత్రను అర్థం చేసుకోవడానికి ఇది పునాది అని నమ్ముచున్నాను. నేను మీతో చేయబోయే ఈ సిరీస్ పేరు కాలములను మార్చే దుప్పటి. ఇది కాలములను మార్చే దుప్పటి. అయితే మొట్టమొదటిగా నేను యథావిధిగానే మరి కొన్ని కార్యాలను చేయబోచున్నాను. మీలో ఎవరూ కూడా ఇంతకుముందు ఈ బోధలు వినలేదని చెప్పగలను. ఇప్పటికే మీలో చాలామంది ఆసక్తితో ఉన్నారు. ఆ అపోస్తలిక్ సీజన్ను మనం గ్రహించడానికి, దాని యొక్క మూలాంశాలను మరి తెలుసుకోవడానికి ఈ బోధనలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. దీని కొరకు మనము లేఖనముల గుండా వెళతాము. బైబిల్ ద్వారా మనము నడుస్తాము. వాక్య లేఖన భాగముల యొక్క ప్రాముఖ్యతను చూస్తాము. మొట్టమొదటిగా ఇది మీకు తెలియదు అని అంటాను. మరి రెండవదిగా ఎప్పటి మాదిరిగానే పరిచయ వాక్కులను మీకు తెలియపరుస్తాను. మీలో కొందరు అపోస్తలిక్కు క్రొత్తగా వచ్చిన వారున్నారు. మీలో కొందరు ద అపోస్తలిక్ సీజన్లో గ్రాడ్యుయేషన్ పొందినవారు కూడా ఉన్నారు. మీరు PhD కూడా చేసి ఉండవచ్చు. కానీ ఈరోజు చిన్న పిల్లల వలె వాక్యం విందాం, సరేనా? ఎందుకంటే అది చేయుటకు సరైన పద్ధతి. ఈ బోధనలు మీలో కొందరు నాకంటే చక్కగా బోధించగలుగుతారు. ఎందుకంటే మీరు చాలా సందర్భాలలో వినియున్నారు. అయితే ఇక్కడ మీకు చెప్పే ఈ అంశాలు కొన్నింటిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ మొదటి ఘడియలో నేను మీకు మన యొక్క అంశమును, కాలములను మార్చే దుప్పటి ప్రారంభమును మీకు అర్థమయ్యే రీతిలో నేను పరిచయం చేస్తాను. మొట్టమొదటిగా దేవుడు మనకు తన వాక్కును అందించినప్పుడు, మనము దానిని విన్నప్పుడు
ఈ సంగతులు నాకు ముందే తెలుసు అని మనము చెప్పడానికి దేవుడు దానిని మనకివ్వడు. పరలోకము నుండి పంపబడిన సమాచారమంతా అది మనలో నాటబడడానికి అది పంపబడుతుంది. నాటబడడానికి వెనకతల తలుపు మూసేయాలని కోరుతున్నాను. అది ఇప్పుడు మనకు ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ దీనిని గమనించాలి. సమాచారాన్ని మనం గూగుల్ నుంచి సంపాదించవచ్చు. యూట్యూబ్లో గాని వెబ్సైట్లో గాని మీరు వెతకవచ్చును. వెబ్సైట్లలో కొంత సమాచారం దొరుకుతుంది. అయితే కేవలం సమాచారం మాత్రమే అందించుట ఈ సెమినార్ యొక్క ఉద్దేశము కానే కాదు. మీలో ఈ విత్తనం బలముగా నాటబడాలి అనేదే నా ముఖ్యమైన ఉద్దేశం. ఇది ఎలా నాటబడుతున్నదంటే, అనగా ఒక ప్రాముఖ్యమైన మాట బైబిల్లో ఉన్నది, ఆరోపణ చెయ్యబడుట ద్వారా. నింద మోపుట. అది ఏమిటంటే, నింద మోపబడినప్పుడు ఒకసారి చూడండి. ఉదాహరణకు చూస్తే బైబిల్ సెలవిస్తుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మరి మనం చూస్తే అతను ఎంతో అవినీతిపరుడుగా ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు వారి జీవిత యాత్రలో మనం వాక్యం చదివినప్పుడు ఆయన అనేకమైన తప్పిదమ్ములను చేశాడు. ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అతడు దేవుని ప్రేమించాడు మరియు దేవుణ్ణి వెంబడించి ఉన్నాడు మరియు తన యొక్క సిరియా దేశపు స్వాస్థ్యాన్ని వదులుకున్నాడు. ఇంకా అతడు దేవుడు తనకు చూపిన దేశమునకు వెళ్ళాడు. దేవుడు చెప్పిన ప్రకారంగా నడుచుకున్నాడు. అయినా తప్పులు చేశాడు. దేవుడు తనకు ఒక కుమారుణ్ణి ఇస్తాడు అని నమ్మకుండా అతను ఐగుప్తురాలైన హాగరు వెంబడి వెళ్ళాడు. అతడు చేసిన ఆ తప్పిదమును బట్టి దాని యొక్క ఫలితంగా ఇస్మాయేలు అనేటువంటి వ్యక్తి వచ్చి ఉన్నాడు. తరువాత ఏసావు ఇస్మాయేలు యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఇస్మాయేలు 12 గోత్రములను కనియున్నాడు. వారిలో కొందరు ఈరోజు ప్రపంచంలో సమస్యలు సృష్టిస్తున్నారు. వారిలో కొన్ని గోత్రముల వారు. అది అబ్రహాం యొక్క తీవ్రమైన తప్పిదం. మరొక తప్పిదం తన భార్య విషయంలో అబద్ధమాడుట. పూర్తిగా అతడు భద్రత విషయంలో రాజీపడిపోయాడు. అబీమెలెకు వద్ద మరియు ఇతరుల వద్ద అబ్రహాము చాలా చాలా తప్పిదములను ఆయన నీవలే నావలే చేసియున్నాడు. మనము పడిపోతాము, సందేహిస్తాము, ప్రశ్నలు అడుగుతాము. కొన్నిసార్లు మనము చాలా కఠినంగా నడుస్తాము. మనమందరము కూడా ఆ అనుభవాల గుండా వెళ్ళిన వారమే. ప్రత్యేకత ఏంటంటే, బైబిల్ సెలవిస్తుంది, అతడు దేవుని నమ్మెను గనుక, అన్ని పొరపాట్ల మధ్యలో కూడా అతడు దేవుని నమ్మెను గనుక దేవుడు అది అతనికి నీతిగా ఎంచెను. నిజముగా నేను చెప్పాలంటే మనం దీన్ని బాగా అర్థం చేసుకోగలుగుతాము. నిజముగా తన అకౌంట్ను దేవుడు నీతిమంతుడిగా ఎంచెను. దేవుడంటున్నాడు, నీకు అర్హత లేకపోయినా నా యందు నమ్మిక ఉంచావు కాబట్టి వాటిని నీకు అనుగ్రహిస్తాను. నీవు నమ్మియున్నావు. నీవు వాస్తవాలను చూచి నాతో వాదించలేదు. నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నేను నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను అన్నప్పుడు నీవు నమ్మావు. నీ సంతానములో నుండే ఈ యొక్క లోకానికి రక్షణ తీసుకుని వచ్చే క్రీస్తు అనే రక్షకుడు వస్తాడు అని నీవు నమ్మావు. నీతిగా ఎంచబడెను. ఇక్కడ ఎంచెను అనేటువంటి సూత్రము నిజానికి అతని జీవితానికి ఆపాదించబడెను. మరి మనము చూసినట్లయితే ఇక్కడ ఎంతమందికి అకస్మాత్తుగా మీ మొబైల్లో మీ అకౌంట్లోనికి 10 లక్షలు జమ చేయబడ్డాయి అనే సందేశం రావాలని ఉంది? దాని కొరకు మీరు ప్రయాసపడలేదు. దానిని మీకు ఎవరు పంపారో కూడా మీకు తెలీదు. కానీ వారు మంచి మనసుతో మీ అకౌంట్లోనికి దానిని పంపారు. నీవు పొందుకున్నావు. ఇదే దాని యొక్క అర్థము. ఆపాదించబడుట అంటే ఇదే. అంటే నేను మీలోనికి దానిని ప్రవేశపెడతాను. అనగా ఇది మాటల ద్వారా చెప్పేది కాదు. ఇది నీ అంతరాత్మలో నిర్మాణమవుతుంది. అది నీ బ్యాంకు ఖాతాలోనికి జమ చేయబడుతున్నది. మంచిది. ఇది నాకు చాలా ప్రాముఖ్యమైనది. సమాచారం అందించుట కంటే దానిని మీలో ఆపాదించుట నాకు చాలా ముఖ్యం. మీకు అందించబడిన సమాచారాన్ని మీరు నమ్మకుండా దాని నిజత్వాన్ని పొందలేరు. నీవు దృష్టి నిలపాలి. కొంతమంది సంఘానికి వస్తారు, ఇక్కడ కాదు, సాధారణంగా సంఘానికి వస్తారు, కానీ వాక్యంపై ఆసక్తి ఉండదు. ఇంకా వారు ఆశీర్వాదం పొందాలనుకుంటారు. ఈ వాక్యం మీకు తెలుసు కదా, నీవు కొలిచిన కొలతతోనే నీకు కూడా కొలవబడుతుంది అని గుర్తించుకో. కాబట్టి వినుట అనేది చాలా ప్రాముఖ్యము.
మొట్టమొదటిగా మీరు దేవుని వద్ద నుండి వినుట నేర్చుకోవాలని నేను కోరుతున్నాను. మరియు రెండవదిగా మూడింతల గురించి నేను ఈ వారంలో మాట్లాడబోచు ఉన్నాను. దేవుడు ఏ విధంగా 3 విధాలుగా దానిని చేస్తారు. నిజానికి దేవుడు చేసే ప్రతిదీ కూడా ఆయన నిర్మించే నిర్మాణము, ఆయన కలుగచేసే విధానము 3 పేటల తాడువలే ఉంటుంది. దేవుని యొక్క తత్వము ఏమిటంటే చాలా దృఢమైనదిగా ఆయన నిర్మిస్తాడు. దేవుడు 3 విధాలుగా ఉంటాడా? దేవుడు ఒక్కడే, కాని ఆయన తనలో 3 విభిన్నమైన వ్యక్తిత్వాలను కలిగినవాడుగా ఉంటాడు. లేదా దేవునిలో ఉన్న బలమైన శక్తి ఏమిటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. మీరు దేవుని విధానాన్ని గమనించినట్లయితే ఆయన 3 రెట్లుగా నిర్మిస్తాడు. ఉదాహరణకు, దేవుని ఉద్దేశాలు అబ్రహాములో స్థిరపరచబడ్డాయి, కాని ఇస్సాకు, యాకోబు లేకుండా వాటిని అర్థం చేసుకోలేము. అందుకే ఆయన సజీవుల దేవుడయ్యున్నాడు. ఆయన ఎప్పుడు అంటారు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఇవి కేవలం మాటలు కాదు, సూక్తులు కాదు. దేవుడు ఏమయ్యున్నాడు అనే ఆయన నిర్వచనంలో ఆయన చాలా శక్తిమంతుడయ్యున్నాడు. 3 రెట్ల విషయాలు చాలా అద్భుతమైన విషయాలు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అని బైబిల్ చెబుతుంది. అత్యద్భుతం అనే మాటను హెబ్రీ భాషలో షెలిష్ అంటారు. ఆ పదానికి SHAYLISH. ఈ మాట మనకు బైబిల్లో ఎక్కడ కనిపిస్తుందంటే సామెతలు 22:19. అత్యద్భుతమైన వాటిని చూపిస్తాను. కొన్ని ట్రాన్స్లేషన్లో అద్భుతం అని ఉంటుంది, కానీ నిజముగా చెప్పాలంటే అత్యద్భుతం అనగా దాని అర్థం ఏమిటంటే అత్యద్భుతమైనదేదైనా 3 పేటల తాడును కలిగి ఉంటుంది. 3 పేటల తాడు. అయితే నేను మీకు ఏమి చూపిస్తాను? ఈ వారంలో చెప్పే బోధనల ద్వారా నేను మీకు ఏమి నేర్పించాలనుకుంటున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. నీ ఆత్మకు హత్తుకునేలా సమాచారాన్ని ఎలా పొందాలి అని మీరు నేర్చుకుంటారు. మరియు అది చాలా అద్భుతంగా ఉంటుంది. దానిని మనం అత్యద్భుతము అంటాము. ఏదైనా అత్యద్భుతము అంటే అది పాడు కానిది, నాశనము కానిది, నిత్యమైనది. చిమ్మెట అయినను తుప్పైనను దానికి పట్టే ఏది కూడా దానిని తినివేయలేదు. మీకు అర్థమవుతుందా? అది నిత్యమైనది. మీరు ఏ సమాచారం పొందినా, ఉదాహరణకు మీరు ప్రత్యక్షతను పొందగలిగితే, ఈ వారంలో నేను మీకు చెబుతాను, ఇక అది ప్రత్యక్షతగా ఉండదు, కానీ మీ ఆత్మలో నిక్షిప్తము చేయబడిన నిజత్వముగా మారుతుంది. మీరు చూసినట్లు మారుతారు. మరి అది మీకు తెలుసా? మనం అలా చేయబోతున్నాం. ఈరోజు నేను మాట్లాడుతున్నాను. డాక్టర్ బెన్ క్లైన్హాన్స్ ఫారంలో నేను ఈ ఉదయకాలంలో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, యాకోబులో ఉన్న ప్రత్యేకత మీకు తెలుసా? అతడు తన జీవితంలో అనేక విషయాలలో వంకరగా ఉన్నాడు. సాధారణమైన వ్యక్తి గ్రహించలేని విషయములను అతడు గ్రహించాడు. ఏమిటంటే, నీవు ఒకసారి ఆశీర్వాదం పొందితే అది మరలా తిరిగి వెనక్కి వెళ్ళదు అని గ్రహించాడు. నీవెంత వంకరివాడివైనా, నీవు చీకటి కాలం గుండా వెళ్తున్నా, ఆ ఆశీర్వాదం నెరవేర్చబడుటకు నీవు తిన్నని మార్గంలో వచ్చే వరకు అది వేచి చూస్తుంది. అతనికి తెలిసిన మరొక సంగతి, చూపు యొక్క శక్తి తెలుసు. నువ్వేదైతే చూస్తావో అదే పొందుతావు. మరియు అతనికి తెలుసు, నీవేదైనా ఒక వ్యక్తి ముందు పెడితే అతడు ఎప్పుడూ దానిని చూస్తూ ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఏదైతే చూస్తాడో అలాగూ మారుతాడు. ఆ విధంగా అతని స్వభావాన్ని గుర్తిస్తాము. మన గృహంలోనూ ఇతర చోట్ల మనం గమనిస్తాం. మరి మన పిల్లలు వారు చూస్తున్న దాన్ని బట్టి ప్రభావితం చెందుతారు. అందుకే వారు తమ తల్లిదండ్రులను అనుకరిస్తూ ఉంటారు. వారు ఎరుగకయే కొన్ని పనులను వారు చేస్తూ ఉంటారు. అది తల్లిదండ్రుల యొక్క స్వభావాన్ని పోలి ఉంటుంది. కాని పిల్లలు అనుకుంటారు, ఇది పూర్తిగా సాధారణమైనది అని అనుకుంటారు. నేను ఒక ఇంటిలో ఉంచబడ్డాను, నేను ధనవంతుడిని అని తలంచాను. కాని మేము పేదవారము. ఒక మంచి జీవితాన్ని జీవించాలి అంటే ప్రతిరోజు కూడా భోజనము చేస్తూ వస్త్రాలు కలిగి ఉండాలి అనుకున్నాను. నాకు ఈ బ్యాంక్ అకౌంట్ల గురించి, ఆస్తుల గురించి, కార్ల గురించి తెలీదు. నా తండ్రి వాటిని కలిగిలేడు. కాబట్టి నేను తలంచాను, ప్రతిరోజూ భోజనం ఉంటే, నీకు కొన్ని వస్త్రాలు ఉంటే చాలు, నీవు స్కూలుకు వెళ్ళి నా తండ్రి ధనవంతుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఆ విధంగానే పెరిగాము. మనం పెరిగి పెద్దవారైన తర్వాత బయట ఉన్న వాటితో సరిపోల్చుకున్నప్పుడు ధనవంతుడు కాదు, పేదవారు అని గ్రహించారు. జీవనం కొరకు ఎన్నో బాధలు పడ్డాం, కాని గమనించలేదు. నేను చెబుతున్న విషయాలు మీకు అర్థమవుతున్నాయా? యాకోబు ఆ చువ్వలను పెట్టినప్పుడు ఈ సూత్రాన్ని గ్రహించాడు. నీవు చువ్వలను పెట్టినప్పుడు, దానిని చూచినప్పుడు
దానికి తెల్లని చారలు తెల్లని గీతలు వచ్చినట్లు చేసి ఆ గొర్రెలు నీళ్లు త్రాగుచుండగా చువ్వలను చూచుచుండాను. ఆ చువ్వలు నాయకత్వానికి సూచన. వాక్యమంతయు కూడా దుడ్డుకర్ర అనగా నాయకత్వం గురించి మాట్లాడుచున్నది. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని కాపరి అయిన దావీదు 23వ కీర్తనలో అంటున్నాడు. నీ దుడ్డుకర్రయు దండమును నన్ను ఆదరించెను. ఇది అదృశ్యమైన కర్ర గురించి కాదు, నిన్ను ఆదరించే నాయకత్వం గురించే మాట్లాడుచూ ఉన్నది. దాని గురించే మాట్లాడుచూ ఉన్నాడు. అక్కడ చువ్వలను పెట్టెను. ప్రజలు ఏదైతే చూస్తారో ఆ విధంగా మారుతారు. అనగా గొర్రెలు అవి ఏదైతే చూశాయో ఆ విధంగా మారాయి. అదే లాభానుతో ఉన్న ఒడంబడిక. అది పెండ్లి కుమార్తెకు ఇచ్చే కానుక. నేను నీకు 14 సంవత్సరాలు పనిచేసి ఉన్నాను, నన్ను వాగ్దాన భూమికి వెళ్ళనివ్వండి. అయితే లాబాను అతడిని తన వద్దే ఉంచుకోవాలనే ఆలోచన కలిగున్నాడు. లాబాను అంటూ ఉన్నాడు, నీపైన దయ ఉన్నది గనుక నీవు ఇక్కడ ఉండుట ఎంతో ఆశీర్వాదంగా ఉంది. నేను నిన్ను పోనివ్వను, ఎందుకంటే నీవు ఇక్కడ ఉండుట ఆశీర్వాదకరము. నేను పని చేయకపోయినా ఆశీర్వాదం పొందుతాను. లాబాను సరిగా పనిచేయని వ్యక్తి. అంటే ఈ వారంలో నేను అతని గురించి ధ్యానిస్తున్నప్పుడు కనుగొన్నాను. లాబాను ఇతడు ఎవరంటే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు పెండ్లి కుమార్తెను తీసుకురమ్మని చెప్పిన దాసుని ఆహ్వానించినవాడు ఇస్సాకు కొరకు. మరియు ఎప్పుడైతే లాబాను 10 ఒంటెలను చూసియున్నాడో, వెండి బంగారములను అతడు చూశాడో, తన ఆటను మొదలుపెట్టియున్నాడు. అబ్రహాము దాసుడైన ఎలియాజరును మెప్పించుట కొరకు చెయ్యాల్సిన ప్రయత్నములన్నీ లాబాను చేయుచున్నాడు. లాబానుకు ధనమంటే ఎంతో ఇష్టమో అటువంటి వ్యక్తులతో కలిసి ఉన్నట్లయితే, లేదా అటువంటి వారిని మెప్పించగలిగినట్లయితే, భారతీయ భాషలో చెప్పాలంటే కోర మంచుగా ఉండుట. అక్కడ ఆ విధంగా అంటారు. ఇతర చోట్ల ఏ విధంగా అంటారో నాకు తెలీదు. నీకు సరైన స్వరాన్ని పలికించుట తెలిసినట్లయితే సరే, నీవు బోర ఓదగలిగితే పాముతో నాట్యము చేయించగలవు. సరే, కాని అంశము ఇలాగున్నది. ఆ అంశము ఏంటి? అతనికి అది తెలుసు. అతనికి దయ ఉందని తెలుసు. కాని యాకోబు స్తోత్రము గ్రహించాడు. అతడు ఆ స్థలములోనికి వచ్చి, చూడుము, ఈ లోపము కలిగిన పశువులను నీవు వద్దు అనుకున్నావు. మచ్చలు పొడలు కలిగిన వాటిని మనమెలాగు చేద్దాం? లోపము కలిగిన పశువులన్నిటినీ నాకిచ్చివేయము. అతడేం చేస్తాడో తెలుసా? అతడు చువ్వలపై చారలు చేసి ఆ మందలు నీళ్లు త్రాగే నీళ్ల లోపల వాటిని పెట్టియున్నాడు. అవి త్రాగుచుండగా, నీళ్లు అనగా వాక్యమునకు సాదృశ్యం, ఆ చువ్వలను చూచెను అనగా నాయకత్వానికి సాదృశ్యం. అవి వేటిని చూశాయో అలా మారాయి. అనగా నేనేమి చెప్పుచున్నాననగా, మీరు ఆ విధంగా ఉన్నట్లయితే, మరి ఆ విధంగా మీరు విశ్వాసములో కొనసాగినట్లయితే, నేను మీ మెదడులను పరిశుభ్రపరచగలిగితే అది చాలా మంచిది. సరే, నేను కోరుచున్నాను, మీరు కారణములను అడగకుండా, వెల లెక్కించకుండా దేవుని నమ్మునట్లు నేను చేయగలిగితే, నేను చెప్పగలను, మనము ఎంతో దీవించబడిన వారుగా మారుతాము. ఆశీర్వాదంలో ఉన్న అన్ని విధాలైన దీవెనలను కూడా పొందగలుగుతాము. కాని ఈరోజు ప్రజలను మనము బోధల ద్వారా, వాదనల ద్వారా ఒప్పించాలి. అందుకే ప్రజలు దేవుడు అనుకున్నట్లుగా మారలేకపోవచ్చు ఉన్నారు. మీరు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారా? దాన్ని నాటబడుట, నేర్పించబడుట అని అంటాము. పరిశుద్ధాత్మ గాలి ఈ వారంలో ఎటు వేచబోతున్నదో నాకు తెలియదు. కాని అతడు ఎటు వీచినా మనం వెళ్ళాలి. అతడు మనకు ఏమి చూపినా మనము దాన్ని చెయ్యాలి. మూడవదిగా నేను తెలియచేయాలనుకుంటున్నాను, నేర్చుకునుట అనేది మీరు చూస్తున్న దాన్ని బట్టి వస్తుంది. ఈ వాక్యములో మీరు దాన్ని చూడాలి. మీరు దేవుని వాక్యాన్ని వినాలి. జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని వినాలి, దాన్ని చూడాలి అంటే అటు తిరగాలి. ప్రకటన 1వ అధ్యాయంలో అదే జరిగింది. బాప్తిస్మమిచ్చు యోహాను ఆత్మవశుడై పద్మాసు ద్వీపంలోనికి కనుపోబడినప్పుడు దేవుడు పరలోకం యొక్క దర్శనములను అతనికి చూపాడు. సరే, ఇవన్నీ కూడా జరగబోయే సంఘటనలకు ప్రవచనాత్మకంగా చూపబడ్డాయి. యేసు చేసే కార్యములను ప్రవచనాత్మకంగా చూపారు. సరే, సంఘము ద్వారా మంచిది. అతడు గొప్ప శబ్దము విన్నాడు. అతడు విస్తారమైన జలముల వంటి శబ్దమును విన్నాడు. అతడు దానిని వినినప్పుడు అటుగా తిరిగాడు, చూచుటకు తిరిగాడు. అతడు తిరిగినప్పుడు మొట్టమొదటిగా చూసినది 7 దీపస్తంభములు. రెండవదిగా 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్న ప్రభువును చూసియున్నాడు. అవి సంఘములు మాత్రమే కాదు, దేవుని వాక్యం యొక్క 7 భావములు, 7 విధములైన జనాంగములుగా అవతరించియున్నది. అతడు మొదట ప్రభువును చూడలేదు. మొదట అక్కడ సిద్ధాంతము చూశాడు.
ఆ యొక్క సిద్ధాంతము మధ్యలో 7 దీపస్తంభముల మధ్యన ప్రభువును చూశాడు. దీపస్తంభములు వాక్యానికి సాదృశ్యం. అదే రీతిగా నేను అందరికీ చెబుచున్నాను, మీరు కేవలం వినటం మాత్రమే కాదు, మీరు చూచుటకు తిరగాలి. అవును, కొన్ని మార్లు ప్రభువు మీరు చూచుటకు ముందు రొట్టెను విరవాలి. ఎమ్మాయి మార్గంలో వెళ్ళినట్లుగా మనం చేయబోతున్నాం. వారు యేసుతో కలిసి ఇంటిలోనికి వచ్చారు. అక్కడ ఆయన వాక్యం బోధించారు. మార్గమంతా కూడా విన్నారు, కాని ఆయనను చూడలేదు. కాని ఆయన రొట్టెను విరిచినప్పుడు వాక్యము ఆహారంగా మారగా ఆయనను చూశారు. అప్పుడు ఆయన అదృశ్యమయ్యారు. అదే మనం చేయబోతున్నాం. ఈ యొక్క సభలలో, ఈ యొక్క సెమినార్లో మీరు దేవుని కార్యములను చూచినట్లు మిమ్మలను చేయబోతున్నాం. మీరు తమోను చూడరు, లేదా వేరే ఎవరిని చూడరు, గాని ప్రభువునే మీరు ఇక్కడ చూడబోతూ ఉన్నారు. మంచిది. మూడవదిగా నేను తెలియచేయుచున్నాను, నేర్పించుట వచ్చినప్పుడు అది అభిషేకం ఇచ్చుటకు వచ్చును. 3 విధములైన అభిషేకములు మీకు ప్రత్యేక రీతిలో రాబోచున్నాయి. సరేనా? 3 అభిషేకములు. అభిషేకము అనగా క్రీస్తు. ఆయన అభిషేక్తుడయ్యున్నాడు. ఆయన అభిషేకము యొక్క భావములను మీకు పంపును. ఈ 3 అభిషేకములు మీకు త్వరగా ఇవ్వబడతాయి. అది మీరు చూస్తే ప్రభు చేయుచున్న దానిని మీరు చూడగలిగితే అది ఎలాగో వాక్య విధానాలు నేడు జరుగుతున్న రీతిగానే కనబడుచున్నాయి. అలాగే జరుగుతున్నాయి. మన మధ్యన జరగటం కూడా మీరు చూస్తూ ఉన్నారు. తరువాత ప్రభువు నిన్ను అభిషేకిస్తేనే తప్ప ప్రభు కొరకు నువ్వేమీ చేయలేవని మొదట నీవు గ్రహించాలి. ప్రభువే మిమ్మును అభిషేకించాలి. అభిషేకమంటే ఎవరో మిమ్మును ముందుకు పిలిచి మీ తలపైన నూనె పోయటం కాదు. సరేనా? అది అభిషేకం కాదు. అభిషేకమంటే దేవుని ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు కొన్ని కార్యాలు చేయుట కొరకు కృప యొక్క విలువలు మీ లోపల నిక్షిప్తం చేయబడతాయి. అభిషేకం అనేది నీవు చేయవలసిన పని పూర్తి చేయుటకు కావలసిన సాధనము. అది నీ సాంకేతికత, అది నీ పరికరము. అభిషేకము అంటే ఉద్రేకము అనుకోవద్దు. కింద పడుట కాదు, ఆత్మలో ఎక్కడికో తీసుకుపోవుట కూడా కాదు. అవి కొంతమంది చెప్పే మాటలు, అవి నిజము కాదు. అభిషేకం నీ పైకి వచ్చినప్పుడు నీవు చేయలేని పనులను చేయుటకు కావలసిన శక్తిని నీకు ఇచ్చును. నా మాట వినుచున్నారా? ఈ స్థలములో అభిషేకం కుమ్మరించబడాలని కోరుతున్నాను. అది దేవుని వాక్యము ద్వారా వచ్చును. ఎందుకనగా వాక్యము అభిషేకముతో నిండియున్నది. వాక్యమే క్రీస్తు. 3 అభిషేకములు రావాలి. మొదటిగా ప్రవచనాత్మకం, రెండవది యాజకత్వము, మూడవది రాజరికము. ఈ 3 అభిషేకాలు వచ్చినప్పుడు 3 పేటల తాడువలే ఈ 3 విషయాల గురించి ఈ వారంలో నేను మాట్లాడుతాను. లేవి గురించి మాట్లాడుతాను, ఎఫ్రాయిము గురించి మాట్లాడుతాను, యోదా గురించి మాట్లాడుతాను. లేవి ఎఫ్రాయిములో ఎలా ఉన్నాడో నేను మీకు చూపిస్తాను. చివరిగా లేవి, ఎఫ్రాయిము యోదాలో ఎలా ఉన్నారో చూపిస్తాను. యోదా దేవుని రాజ్యమును స్థాపించినవాడు. మనము యోదా కాలములో జీవిస్తూ ఉన్నాము. నేను చూశాను, యెహోషువ యొక్క తరము ఈ భూమిపైన లేస్తుంది అని చాలామంది చెబుతున్నారు. అది సరికాదు. యెహోషువ కాదు. నేను యెహోషువ తరములో భాగముగా పిలువబడుటకు ఇష్టపడను. ఎందుకనగా యెహోషువ విఫలమైనవాడు. అతడు ముగించలేదు. అతడు 110 ఏండ్లకు మరణించాడు. అతనికి పూర్తి చేసే మనస్తత్వం లేదు. అతడు చివరికి తన జీవితంలో బహుళత్వాన్ని దత్తత తీసుకున్నాడు. నేనును నా ఇంటివారును యెహోవాను సేవించుదమనే విఫల వాక్కును పలికాడు. దానికి ముందు మీరు ఎవరిని సేవింపగోరుదురో ఎన్నుకోండి అన్నాడు. మరొక మాటలో అతడు 24వ అధ్యాయంలో 1వ అధ్యాయాన్ని తప్పిపోయాడు. యెహోషువలో 24 అధ్యాయముల తరువాత 1వ అధ్యాయంలోనే దేవుడన్నాడు, నీవు ఆ దేశమును స్వాధీనపరుచుకుంటావు, నీవు శత్రువులను తరుముతావు. కాని 24వ అధ్యాయంలో కొందరు శత్రువులను మనం వెళ్ళగొట్టలేము. కాబట్టి కలిసి జీవిద్దాం, సమాధానంగా జీవిద్దాం, విశ్వాసాలను అంగీకరిద్దాం. మతపరమైన బహుళత్వము విశ్వాసం యొక్క అద్వితీయ ప్రత్యేకతను పోగొట్టియున్నాడు. ఈరోజు చాలామందికి అది అర్థం కావటం లేదు. కాబట్టి మనం ముందుకు వెళతాం. యెహోషువ చాలా గొప్ప వ్యక్తి. అతని గురించి చాలా మంచి వ్యక్తిత్వాలు నేను చూపిస్తాను. అతడు పూర్తి చేయలేదు. ఆ పని పూర్తి చేయుటకు దేవుడు మరొకని ఎన్నుకున్నాడు. నేను మీకు చూపిస్తాను. ఆ వ్యక్తి యోదా మరియు ప్రజలు. అది కాలేబు మరియు ప్రజలు. మరి ఆ గుంపు దేవుని సార్వభౌమ అధికారాన్ని స్థాపించారు. యోదా తరము రాబోవుచున్నదని నేను నమ్ముచున్నాను. ఈ లోకానికి ఇంకా అది తెలియదు. చాలామంది ఇంకా యెహోషువ తరము గురించి మాట్లాడుతున్నారు. మనము దేశాన్ని స్వాధీనపరుచుకుంటాం. అయితే ఈ 3 అభిషేకములు దావీదు 3 సార్లు అభిషేకించబడి ఉన్నాడు. నాకు అంత సమయము లేదు. నేను వచనం చూపిస్తాను. నేను మీకు వచనం చూపుతాను. 1 సమూయేలు 16 7వ వచనం 12వ వచనం.
2వ సమూయేలు 2వ అధ్యాయము 1వ వచనం. సరే, 2వ సమూయేలు 5వ అధ్యాయం. 1 సమూయేలు 16 7 నుండి 12 మొత్తం అధ్యాయం చదవండి. 2వ సమూయేలు 2వ అధ్యాయము 1 నుండి 4 వచనములు. సరే, 2వ సమూయేలు 5వ అధ్యాయము వచనం 3 నుండి 17 వరకు. సరే, ఇవన్నీ కూడా రికార్డ్ చేయబడుతున్నాయి, అయినా మీరు నోట్స్ రాసుకోవడం కూడా మంచిదే. మొదటి అభిషేకం ఏమిటంటే, సమూయేలు అక్కడ యెషయి ఇంటిలోనికి వచ్చినప్పుడు దేవుడన్నాడు, నేను రాజైన సౌలును ఇక తిరస్కరించాను, ఇక సౌలుతో నేను ఇక పనిచేయను. నేను ఎన్నుకున్నాను, నన్ను తిరస్కరించాడు, నా మాటను అతిక్రమించాడు, కాబట్టి నేను వేరొక రాజును ఎన్నుకుంటాను. కాబట్టి యెషయి ప్రవక్త ఇశ్రాయేలు వారిలో ఎవరి ఇంటికి వచ్చినా సరే ఆ గ్రామమంతా భయముతో నిండుతుంది. భయం, దేవుని తీర్పు వస్తుందేమో. అది జరిగిన చాలా భయంకరమైన సంఘటన. వారెంతో వణికిపోయారు. యెషయి తన కుమారులందర్నీ పిలిచాడు. సమూయేలు యెషయితో అన్నాడు, నీ కుమారులలో ఒకరిని అభిషేకించడానికి వచ్చాను. కుమారులందరూ కూడా అక్కడికి వచ్చి ఎదురుగా నిలబడ్డారు. కాని అభిషేకించడానికి దేవుని ఆత్మ నడిపించిన వ్యక్తి అక్కడ కనబడలేదు. అప్పుడు సమూయేలు, నీకు మరొక కుమారుడు ఉన్నాడు కదా, దేవుడు పొరపాటు చేయడు. అప్పుడు యెషయి అన్నాడు, అవును, చివరివాడు ఉన్నాడు, వాడింకా యుద్ధానికి సిద్ధము కాలేదు, అభిషేకానికి కూడా. వాడు గొర్రెలు కాస్తున్నాడు. అప్పుడు దావీదును పిలుచుటకు పంపారు. త్వరగా రమ్మని ఆజ్ఞాపించారు. ఎప్పుడైతే దావీదు అక్కడికి వచ్చాడో సమూయేలు అతని చూచాడు. సమూయేలు వెంటనే లేచి నిలబడి కొమ్మును తీసుకొని తైలమును పోసి, నీవే రాజువి అన్నాడు. అది మొదటి అభిషేకం. ఆ అభిషేకం ఏమిటి? అది అతడు దేవునిలో ఏమయ్యున్నాడు అని చూచుట కొరకు ఆయన వ్యక్తిగతముగా పునర్నిర్మాణము చేయుట. అది అతన్ని రాజుగా చేయలేదు. ఎందుకంటే తరువాత అందరూ యుద్ధానికి వెళ్లారు గాని దావీదు వెళ్ళలేదు. మీరు వింటున్నారా? సరే, కాని ఈ వ్యక్తి దావీదు అభిషేకింపబడియున్నాడు. అతని జీవిత గమ్య ప్రవచనాత్మక వాక్కు అతనిలో నాటబడియున్నది. నీవు రాజు అవుతావు, నీవు సౌలు యొక్క చెప్పులలో కాలు పెడతావు, నీవు చక్రవర్తివి అవుతావు, నీ ద్వారా నేను భూమిపైన నిత్య నిబంధన స్థిరపరుస్తాను. 2వ అభిషేకం ఎప్పుడు జరిగిందంటే పెద్దలు ద్వారా. 2వ సమూయేలులో మనం చూడగలం. 5వ అధ్యాయం అనుకుంటున్నాను, కాదు, 2వ అధ్యాయం. 2వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథంలో యోదా పెద్దలు ఒకే ఒక గోత్రము. యోదా గోత్రపు పెద్దలు దావీదు యొద్దకు వచ్చి యోదా రాజుగా అభిషేకించిరి. ఒకే గోత్రం వారు, నీవే మా రాజువి అన్నారు. ఆ అభిషేకము యాజకుని అభిషేకముగా ఉన్నది. ఈ అభిషేకము అతడింకా గుహలో ఉన్నప్పుడే జరిగినది. చెరలో ఉన్నప్పుడు, పారిపోయి ఉన్నప్పుడు. సరే, వారు అతని యొద్దకు వచ్చి తలపైన నూనె పోసి వారు చెప్పియున్నారు, మేము నిన్ను ప్రత్యేకపరుస్తున్నాము, నీవు మా గోత్రమునకు మాత్రమే రాజువు కాదు, ఇశ్రాయేలీయుల యొక్క మిగిలిన 11 గోత్రములకు కూడా నీవే రాజువి అన్నారు. అప్పుడతడు ప్రవచనాత్మకంగా పరిశుద్ధపరచబడ్డాడు, దేవుడి కొరకు ప్రత్యేకించబడి ఏర్పాటు చేయబడ్డాడు. అయితే దేవుడు మొదటగా చేసే పని ఏమిటంటే మిమ్మల్ని ప్రత్యేకపరుస్తాడు. ఇది ఏ విధంగా ఉంటుంది అంటే, మీరు దృష్టి నిపుణుడిగా మారబోతున్నట్లు. వారు కన్నులను పరీక్షించి మీ చూపును మెరుగుపరుస్తాము అంటారు. మీకు క్రొత్తవి కళ్లద్దాలు లేదా కళ్ళజోడులు గాని మీకు ఇస్తాము అంటారు. అదే ప్రవచనం చేస్తుంది. నీవు ఇక్కడెందుకు ఉన్నావో చూచినట్లు సహాయపడుతుంది. కాని యాజకుని అభిషేకం నిన్ను ప్రత్యేకపరిచి పరిశుద్ధపరుస్తుంది. అంటే ఎవరైనా నిన్ను తాకితే దేవుని తాకినట్లే. 3వదిగా ఆయన అభిషేకించబడ్డాడు. అది ఇశ్రాయేలులందరి చేతను. అప్పుడు వారు ఇశ్రాయేలు అంతటి మీదను రాజుగా అతని అభిషేకించారు. అది యెరూషలేములో. అంటే దాని అర్థం ఏమిటంటే, నీవు ప్రవచనాత్మకమైన అభిషేకం మాత్రమే కాదు, యాజకత్వపు అభిషేకము, రాజు అభిషేకము కలిగియున్నావు. ఈ 3 అభిషేకాలు నీ మీదికి వచ్చినట్లయితే ఒక విషయం చెబుతాను, నిన్ను ఏదీ తాకలేదు. శత్రువు వస్తాడు, నిన్ను ఎంతో భయపెడతాడు, నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతాడు, అనేకమైన పనులు జరుగుతాయి. కాని నీకు అభిషేకం గురించి తెలుసుంటే ఎవ్వరూ నిన్ను తాకలేరు. ఇది మీకు అర్థమవుతుందా? ఈ కాలంలో అది కూడా జరుగుతుంది. మరొక విషయం చెబుతాను. నేను చదువుతూ ఉన్నాను, వారు గడియారంలో 30 సెకండ్లను ఎలా కదిలించారు అని. అణు శాస్త్రవేత్తలు, దానికి చెందిన ప్రజలు
వారంటున్నారు, భూమి నాశనం అవటానికి 30 సెకండ్లు దగ్గరయింది. మనము చీకటి రోజుల్లో ఉన్నాము అన్నారు. మనము నాశనానికి 2.5 నిమిషాల దూరంలోనే ఉన్నాము అన్నారు. వీరు అనుసంబంధ శాస్త్రవేత్తలు మరికొందరు. దీనికి ముందు చివరిగా వారు గడియారమును కదిపినది 1953లో అనుకుంటాను. గూగుల్ చేసి మీరు వెతకవచ్చు. ఈ యొక్క ప్రవచనాత్మకమైన ఈ మాటలు చెప్పిన శాస్త్రవేత్తలు వారు క్రైస్తవ ప్రజలు కాదు. యూరోప్లోనూ అమెరికాలోనూ అనేక భాగాలలో చెప్పిన ఆ మాటలను బట్టి మనము అంతానికి చాలా సమీపముగా ఉన్నామని వారు అంటూ ఉన్నారు. ఇంత భయంకర అగ్ని మధ్య ఎలాగూ కాపాడబడతావు? అనేక వ్యతిరేక శక్తులు ప్రజలందరూ ఆకస్మికంగా నీపైన పడినప్పుడు ఎలా కాపాడబడతావు? శత్రువులు నీపైకి వరద వలె వచ్చినప్పుడు నీవు ఏ విధంగా కాపాడబడతావు? ఒకే ఒక మార్గం, ఈ అభిషేకములన్నీ కలిపి ఏ విధంగా వాడాలో నేర్చుకోవాలి. నేను మీకు ఏదో చిన్నపిల్లలకు చెప్పిన పిట్ట కథలు, కల్పితమైన కథలు చెప్పడం లేదు. దేవుడు నిజమైన వాడు, అభిషేకము నిజమైనది. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, నా అభిషక్తుని ముట్టవద్దు. మీకు తెలుసా, అభిషక్తిని ఎవరైనా ముట్టినట్లయితే దావీదు దాన్ని గ్రహించాడు. ఎందుకంటే తరువాత వారు అమోరీయులు అనుకుంటాను, లేదా ఎవరో ఒకరు దావీదు నద్దకు వచ్చి అంటున్నారు, ఆ యొక్క శత్రువు రాజు, సౌలు రాజు, మరి యోనాతానుపై దాడి చేయబడి అతడు గాయపడి చనిపోయి ఉన్నాడు. కాని సౌలు అయితే గాయములతో రక్తముతో చనిపోబోతున్నాడు. అతడు సౌలు విన్నపము మేరకు అతని ఖడ్గము తీసుకొని అతని ఎలా అంతమొందించాడో అతనికి తెలిపాడు. అతడు దావీదు యొద్దకు ఎంతో ఈర్ష్యతో అసూయతో వచ్చి ఈ విధంగా అంటున్నాడు, నేనే కత్తితో అతని ప్రాణమును తీసియున్నాను. మీకు తెలుసా, అతడు చనిపోతున్నాడని సౌలే అతనిని చంపమన్నాడు. దావీదుకు చాలా కోపం వచ్చింది. దేవుడు అభిషేకించిన వారిని తాకుటకు నీకెంత ధైర్యం? నీవు అభిషక్తిని తాకావు, నేను నిన్ను అంతమొందిస్తాను అని అక్కడ ఉన్న వారికి చెప్పాడు. ఈ వ్యక్తిని తీసుకుని వెళ్లి అభిషక్తిని ముట్టినందుకు వీని చంపండి. అనేక కోణాల్లో మనం వాదించవచ్చు, కాని ఇది ఎంత న్యాయంగా ఉంది అంటారు. రక్తము పోతున్న వ్యక్తి యొక్క ప్రాణమును తీసియున్నాడు, కాని అభిషక్తిని తాకవద్దు అంటున్నాడు. ప్రసంగ వేదిక వెనక నిలబడ్డ వారిపైన మాత్రమే అభిషేకం చూడకండి. మనము అభిషేకించబడ్డాం, ఆలోచించండి. అవునా? మీరు తెలుసుకోవాలి, మీలో ప్రతి ఒక్కరూ అభిషేకించబడ్డారు. కాని ఈ అభిషేకము కలపబడి ఉండాలి. ఈ అభిషేకం యొక్క విలువను, దాని యొక్క శక్తిని మీరు తెలుసుకోవాలంటే అది అభిషేకం ప్రవచనాత్మకమైనది, యాజకత్వ రాజరికపు అభిషేకం. చివరిగా మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున రాజవంశం యొక్క రాజరికంలో అభిషేకించబడాలి. సాధారణము కాని వాటిని చేయుటకు కృప. ఆమేన్. ఇటువంటి బోధలు చేసినప్పుడు ఆ విధంగానే జరుగుతుంది. దేవుడు నిన్ను ఎలా పరిశుద్ధపరుస్తాడు ప్రవచనాత్మకంగా నీవు చూడాలి. మరియు ఇంకా నీవు చూడాలి, అది నీవు రాజువు కనుక న్యాయపరంగా లాభములు, ప్రభుత్వము ద్వారా మేలులు మనకు కలుగుతాయి. అందుకే ఈ కాలంలో మనం బలహీనులను ఉత్పత్తి చేయలేము. నీవు దీనుడిగా ఉండవచ్చు, కాని బలహీనుడవు కాదు. మనము గట్టివారిని తయారు చేయాలి. గట్టివారిని దేవుని ఇంటిలోనే మనము తయారు చేయాలి. నేను జాతిభేదము చూపించడానికి ప్రయత్నించటం లేదు. అందరి గురించి కూడా నేను మాట్లాడుచూ ఉన్నాను. నేను అహంకారం గురించి గాని లేదా శరీర హింస గురించి గాని మాట్లాడటం లేదు. ఆత్మీయ సంబంధమైన హింస ఉన్నది, దానికి భౌతిక పరమైన దానితో సంబంధము లేదు. అర్థమవుతుందా? అది ఆత్మలో ఉన్న అధికారము. దయ్యములు నిన్ను చూసినప్పుడు అవి పారిపోతాయి. పారిపోవాలి. మీరు వింటున్నారా? కాలములను మార్చే దుప్పటి అని మనం అన్నప్పుడు ఆ విధంగా చేయబోతున్నాము. నేను తర్వాత చెప్పబోయేది చాలా క్లిష్టమైనది. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. దేవునిలో కాలములు. మనము జీవిస్తున్న కాలములో చాలా బాధాకరమైనది ఏమిటంటే, ఈ కాలములో మనము జీవిస్తున్నాము, కాని దేవుడు ఏమి చేస్తున్నాడో మనకు తెలీదు. దేవుడు తన ప్రవక్తలకు తెలియపరచకుండా ఆయన ఏదీ కూడా చేయడు. ఉదాహరణకు, నీవు సింహాసనంపైకి వస్తావు అని నీకు తెలియపరచకుండా నిన్ను అభిషేకించి సింహాసనంపైకి పంపడు. దానికి 17 సంవత్సరాలు పట్టవచ్చును, సమయం పట్టవచ్చు. కాని మొదట తెలియపరుస్తాడు. నీకు తెలియపరచి తర్వాత సింహాసనమెక్కిస్తాడు. మీకు అర్థమవుతుందా? నిన్ను పరిశుద్ధపరుస్తాడు, ప్రత్యేకపరుస్తాడు. అది యాజకుని యొక్క అభిషేకము, కాని సింహాసనంపైకి తెస్తాడు. ఇటువంటి యొక్క కాలములో నీవెందుకు పుట్టావో తెలుసుకోవాలి. ఎస్తేరు వలె రాజుకు భార్యగా ఉండడానికి రాలేదు అని తెలుసుకోవాలి. నీవు కోటలో ఉంచబడ్డావు అంటే, వ్యవస్థలో పెట్టబడ్డావంటే, నీవే ఆ ప్రజలను నాశనము నుండి తప్పించాలి. మొర్దెకై
ఇతరులు నీకు సహకరించడానికి వారు ఉంటారు, కాని దేవుడు నిన్ను అక్కడ ఎందుకు పెట్టాడో నీవు తెలుసుకోవాలి. మీకు అర్థమవుతుందా? సరే, అది మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయంలో అనుకుంటాను, 32వ వచనము 32. మొదటి దినవృత్తాంతములు 12:32. బైబిల్ అక్కడ ఇస్సాకారీయుల గురించి మాట్లాడుచున్నది. అది ఇస్సాకారీయుల గోత్రము. బైబిల్ సెలవిస్తుంది, ఈ గోత్రము గ్రహించియున్నది వారు నివసిస్తున్న ఆ కాలములు ఏమిటి, ఆ కాలములలో వారు ఏమి చెయ్యాలి. ఇప్పుడు నేను మీకు చూపించబోయే విషయములు మీరెప్పుడు వినకపోయినట్లయితే ఇవి మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుడు బైబిల్లో ఆయన మర్మములను ఏ విధంగా అమర్చుతాడో మీరు నేర్చుకుంటారు. లోతైన రహస్యాలు సాధారణ జీవితాలలో ఎలా అమర్చబడి ఉన్నాయి. నేను మీకు స్తోత్రమును, అంశము యొక్క వెన్నెముకను చూపిస్తాను. వాటన్నిటిని మనం చెయ్యాలంటే మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఏదైతే లేఖనములో దాచి ఉంచాడో అది కేవలము చరిత్రలో జరిగినది లేదా కాలానుగుణముగా జరిగినది మాత్రమే కాదు, అది నీవు అన్వేషించుటకు అక్కడ ఉన్నది. తద్వారా నీ అడుగులకు ఆజ్ఞాపించి నీ మార్గాన్ని నడిపించుకోవాలి. మీకు అర్థమవుతుందా? మన అహాన్ని పెంచుకున్నట గురించి కాదు, మన యొక్క ఆతృత కొరకు కాదు గాని నేను జీవిస్తున్నటువంటి ఆ కాలానికి నేను సమాచారం అందించడానికి ఉంచబడింది. దీనిని మనము అర్థం చేసుకోవడానికి ఏమంటామంటే కైరో సమయములు అని అంటాము. ఇది ఏర్పరచబడిన, నిర్ణయించబడిన కాలం. ఇక్కడ పరలోకం తన చిత్తమును నీ పైన కృంభరిస్తుంది. కైరో అంటే కైరో అని కాదు, మరి పరలోకమే ఆ భారమును నీ భుజం పైన పెడుతుంది. ఎప్పుడైతే పరలోకము చెప్పినది నేను చేయుటకు సిద్ధంగా ఉన్నాను అని అన్నప్పుడే కైరోగా మారుతుంది. అది అంతరిక్షంలో ఉన్నట్లయితే అది కైరోస్ కానే కాదు. అది కైరోస్గా ఎప్పుడు మారుతుందంటే అది నీవు దాని సమయాన్ని నిర్ణయించి దాన్ని పూర్తి చేయడం తెలుసుకున్నప్పుడు. ఉదాహరణకు నా జీవితంలో ప్రయాణముల యొక్క ఆధీనంలో లేను. నేను చాలా వ్యర్థుడను. ఒక విమానం నుండి మరొక విమానంలో ప్రపంచమంతటా తిరుగుచున్నాను. కొంతకాలం తర్వాత ఏమీ గొప్పతనము లేదు, నమ్మండి. ఆ విధంగా ఎగురుట క్రొత్తదనమేమీ లేదు. మా గృహాలను, మా జీవితాలను, మా సౌకర్యాలను విడిచిపెట్టి గత 2 నెలలుగా మనం చూసినట్లయితే నా జీవితంలో ఈ 2 నెలలే చాలా ఉత్తమమైనది. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంటి వద్దే ఉంటూ టీవీ చూస్తూ గడుపుచు. కాని నాలో కోపము, నా ఫుట్బాల్ టీం సరిగా ఆడలేదు. అయితే నేను అప్పుడు చాలా సాధారణమైన వ్యక్తి వలె నేను ఆనందించాను. ఎందుకంటే కొంతకాలం విరామం లేకపోయిన తర్వాత అది నాపై ఏలుబడి చేయలేదు. కైరస్ నా పైన భారముగా ఉన్నది. ఎక్కడికి వెళ్లకుండా ఉంటే ఏంటి? నా భారము ఏంటంటే ఈ యొక్క సందేశాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘానికి అందించాలనే. ఒక స్త్రీ ఉన్నది, ఆమె సౌత్ అమెరికాలో ఉంటుంది. ఆ ప్రాంతము పేరేంటంటే నెగరాగువా. మేము ఇంగ్లీష్లో ఫేస్బుక్లో పోస్టు చేసిన ప్రతిసారి ఆమె తిరిగి స్పానిష్లో సమాధానమిస్తూ దయచేసి అని అంటున్నది. యూట్యూబ్లో కూడా నూతన సందేశాలను అప్లోడ్ చేసినప్పుడు ఆమె స్పానిష్లో తిరిగి రాస్తూ దయచేసి బతుమాలుచున్నాను, దయచేసి వాటిని స్పానిష్లో ఉంచండి, మా దేశము చాలా ఇబ్బందుల్లో ఉన్నది, ఈ బోధనలన్నీ కూడా మాకు స్పానిష్ భాషలో కావాలి అంటుంది. అప్పుడు నేననుకున్నాను, ప్రభువా, వీరు చాలా కరువులో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, మనకి మార్గమేంటి? ప్రయాణం కాదు. నేను ఆ విధంగా చేయదలుచుకోలేదు. కానీ కొంతకాలం తర్వాత అది చాలా కష్టము. కాని దేవుని జ్ఞానముతో నేను నింపబడ్డాను. దేవా, నీవే దీన్ని చెప్పవు కనుక నిన్ను మొదట పెడతాను. నా పని ఎంతో భారమైనది, మరొక మాటలో నీ వాక్యమెంతో మధురమైనది. నా నాలుకకు మధురంగా ఉంది, కాని నా కడుపులోనికి వచ్చేసరికి అది చాలా చేదుగా ఉంది. ఎందుకంటే నేను బయటికి తీసుకొచ్చి ప్రపంచముతో దాన్ని పంచుకోవాలి. ఈ కాలములో అటువంటి తృష్ణ మనకు కలగాల్సి ఉంది. మీకు తెలుసా, ఈరోజు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా నా సహోదరుడితో అన్నాను, నా విమానపు ధరలు చాలా దారుణంగా ఉన్నాయి, చాలా దారుణంగా. నా దగ్గర టికెట్టుకు డబ్బులు లేకపోతే మంచి జీవితం జీవించేవాడిని. ఇప్పుడు కూడా మంచి జీవితమే జీవిస్తున్నాను, కానీ ఎక్కడో మేఘాల్లో మంచి జీవితం జీవించేవాడినేమో. నాకు ఒకటి తెలుసు అని అన్నాను. నాకున్న సవాలు పెద్ద పెద్ద భవనాలు కట్టడం కాదు, కాని విశ్వాసముతో అడుగు ముందుకేయుట. నా సవాలు దేవుని ముందు పెట్టాలి, ఆయన సేవ చెయ్యాలి, ప్రపంచమంతా వెలుటకు నా ధనము ఖర్చు పెట్టాలి. తరువాత ఆయన నా ఇంటిని కడతాడు, నేను ఆయన కుటుంబాన్ని కాస్తాను. మీకు అర్థమవుతుందా? నేనెలా నిర్వచింపబడతాను? అహంకారముతో నేను నిర్వచింపబడను, ఒక సూత్రముతో నిర్వచింపబడతాను. ఈ సూత్రము ఎక్కడ్నుంచి నేను పొందుకుంటాను? కైరోను గ్రహించినప్పుడు. కాబట్టి నేనేమి చేసినది నాకు కాదు, మన కొరకు కాదు. నాకు తెలుసు నా కుటుంబాన్ని దేవుడెప్పుడూ విడిచిపెట్టడు. నాకు తెలుసు నేను తన పని చేస్తే ఆయన నా పని చేస్తాడు. మీకు అర్థమవుతుందా? ఇలాంటి ఆలోచన మీరు కలిగి ఉంటే మీరు ఎప్పుడూ బాధపడరు.
మీ స్థాయిని బట్టి లేదా మీ యొక్క విజయపు నిచ్చెన ఎక్కి మీరు చేసేది ఏమిటంటే మీరు ఎక్కడున్న దేవుడి పని చేస్తారు. ఎందుకంటే మీరు కైరోగా మారారు. మీరు కాలములను నిర్ణయిస్తారు. మీరు ఏమి చేయాలో అర్థం చేసుకున్నారు, దానిని మీరు చేస్తారు. మీకు అర్థమవుతుందా? వ్యక్తిగతంగా మీరు ఆలోచించాలని నేను చెప్పడం లేదు, సమాజంగా ఆలోచించాలి. మనం అదే చేస్తున్నాము. ఈ కాలువలను మార్చే దుప్పటి గురించి మాట్లాడినప్పుడు మనం అలాగూ చేస్తున్నాం. మరికొన్ని విషయాలు చూద్దాం. ఇప్పటి వరకు సాధారణంగా కొన్ని విషయాలను విన్నాము. ఇప్పుడు రెండవ పరిచయాన్ని మనం విందాం. సరే, రెండవ పరిచయము. అది ఈ పరిచయానికి పరిచయం అయ్యున్నది. ఇప్పుడు మీరు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది, ఈ భూమి మీద మన జీవితమంతా అది ఏ తరము నివసిస్తూ ఉన్నప్పటికీ అది యాత్రలో భాగమయ్యినది. ఇది చాలా కాలం క్రితం ప్రారంభించబడిన యాత్ర. చాలా ప్రాముఖ్యముగా అబ్రహాము జీవితంలో దారులు చూస్తే, రోడ్డు మార్గాలు చూస్తే అది ఎక్కడకు నడిపిస్తుంది అనగా క్రైస్తవ జీవితమంతా అది ఒక శక్తివంతమైన మార్గము. దానిగుండా మనం పయనిస్తూ ఉన్నాము. మనము యాత్రికులం. ప్రకవర్త చెప్పండి, మనం యాత్రికులము. అందుకే ఆదిమ సంఘపు వారికి ఇవ్వబడిన ఒక పేరు ఏమిటంటే యాత్ర చేయువారు. వారు యాత్రికులు, వారు యాత్ర చేయువారు. వారి వద్ద దిక్సూచి ఉంది, మార్గము ఉంది. వారు ఒకే చోట పాలెములో ఉండే మనసు కలిగిన వారు కాదు. వారికి ఒకే చోట స్థిరముగా ఉండుట ఇష్టము లేదు. వారికి గుడారములతో సంచరించుటయే ఎంతో ఇష్టమైనది. దీనికి హెబ్రూ భాషలో అర్థం ఏమిటంటే సంచరించువారు లేదా వలస వెళ్ళువారు. అతడు కొనసాగుతూ ఉండేవాడు. అతడు యాత్రికుడు. మొదటిగా మనం యాత్రికులమని మనం అర్థం చేసుకోవాలి. మనలో ఎవరము కూడా డినామినేషనల్ మనస్తత్వమును కలిగి పాతుకుపోవడానికి పిలువబడలేదు. ఆచార తత్వ మనస్తత్వములో ఉండడానికి కాదు. ఉదాహరణకు, ఈ వారము ఉపవాసమున్నప్పుడు నేను ప్రభు వద్ద ఒప్పుకోవాలి, నేను బైబిల్ చదవటంలో సంతోషముగా గడపలేదు. నాకు ఇంకా తెలుసు, నేను ఆ విధంగా ఉండలేను. నేను బ్యాంకు దోపిడీ చెయ్యాలి అంటే అది ఇక వాక్యము యొక్క కొదువ నాలో ఉండకూడదు. వాక్యము యొక్క రుణము నాలో ఉండకూడదు, ఎక్కువ కావాలి. మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాలి, మీ మనసును మీరు యాత్రపైన పెట్టాలి. రెండవదిగా మీరు అర్థం చేసుకోవాలి, ఈ యొక్క యాత్రలో తరముల యొక్క కాలములు దానిలో ఉండాలి. సరే, దానిలో తరముల యొక్క కాలములు ఉండాలి. ప్రతి భాగములోనూ మరియు ప్రతి సమయములోనూ కూడా ప్రధానమైన వ్యక్తిత్వములు దానిలో కలిగి ఉండాలి. నూతన కాలము అని చెప్పినప్పుడు కొందరికి అర్థం కాదు. నూతన కాలం ఏంటి అని అడుగుతారు. నూతన కాలము లేనేలేదు అని వారంటారు. వారికి తెలియనిదేమిటంటే యాత్రలో అనేక భాగములు ఉంటాయి. మీకు తెలుసా, ఇశ్రాయేలు దేశ ప్రజలు ఎర్రసముద్రం దాటిన తరువాత వారు అరణ్యములో 42 మారులు ఆగియున్నారు. 42 మారులు వారి యాత్రలో వివిధ స్థాయిలలో ఆగవలసి వచ్చింది. ప్రతి ఘట్టము కూడా నీటి గురుతుగా మారింది. అది భూమిపై గురుతుగా మారింది. అది ఒక సూచనగా ఉంది. తరువాతి ఘట్టంలోనికి ఎలా వెళ్లారో అది నిర్వచించింది. కాబట్టి ఈరోజు మనందరికీ చెబుతూ ఉన్నాను, మనము అర్థం చేసుకోవాలి, మన విశ్వాసము ఒక యాత్ర. ఈ యాత్రలో అనేక ఘట్టాలుంటాయి. మరి మనము ఈ భాగములో నివసిస్తున్నాము. ఈ యొక్క భాగములో నివసిస్తూ 10 సంవత్సరముల క్రితం దేవుడు చేసినట్లుగా ఇక్కడ జీవించలేము. గతములో ఆయన చేసిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మనం గతాన్ని పాడు చేయటం లేదు. అయితే నీవు అర్థం చేసుకోవాలి, దేవుడు ముందుకు వెళ్ళాడు, నువ్వు ఇక్కడే ఉండలేవు. నీవు ఇంతకు ముందున్న కాలములో నీవు అక్కడే ఉన్నట్లయితే నీడ వెళ్ళిపోయింది, మహిమ వెళ్ళిపోయింది, మేఘం వెళ్ళిపోయింది. చివరికి నీవు దేవుని సన్నిధి లేకుండా అక్కడే నీవు మిగిలిపోతావు. అందుకే ఈ సంఘము చాలా ధన్యకరమైనది. ఎందుకంటే ఎవరైనా ఒకవేళ క్రైస్తవ ఇతర విశ్వాసాల నుండి ప్రయాణము చేసి ఒకవేళ వచ్చినట్లయితే నీవు చాలా ధన్యుడవు. ఎందుకంటే నేను నమ్ముచున్నాను, మనము చాలా అంచులో ఉన్నాము. నేను గర్వముతో ఈ మాటలు చెప్పటం లేదు, దయచేసి దేవునికి తెలుసు. కానీ నేను మీకు చెబుచూ ఉన్నాను, మనం ఈ సమయంలో ఉన్నాము. ఈ కాలములో దేవుడు ఏమి చేయుచున్నాడో అనేక మందికి ఇంకా తెలియదు. కానీ మీరు ధన్యకరమైన ప్రజలుగా ఉన్నారు. హెబ్రీలకు 1వ అధ్యాయం 1వ వచనంలో పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు. పూర్వకాలము నానా సమయములు అంటే ఏమిటో తెలుసా? పూర్వకాలమందు అనగా మానవ చరిత్రలోని ప్రతి యుగమునందును. మరి దేవుడు నానా సమయములయందు నానా విధములుగా దేవుడు మాట్లాడియున్నాడు. నానా విధములుగాను ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలు గృహములో ఉన్న పితరులతో మన తండ్రులతో ఆయన మాట్లాడారు. దాని అర్థం తెలుసా? మానవ ఉనికియున్న యుగములో దేవుడు మాట్లాడలేని యుగము అనేదే లేదు.
దేవుడు మానవ చరిత్రకాలమంతా మాట్లాడినట్లయితే ఇప్పుడు మాట్లాడడం మానేశాడంటారా? ఆయనింకా మాట్లాడుతున్నాడంటారా? ఆయన మాట్లాడితే మనము వింటున్నామా? లేదా మనము సంఘానికి వచ్చి నన్ను దీవించు, నన్ను పోషించు, నా ఉద్యోగాన్ని ఆశీర్వదించు, మాకు ఇల్లుంది, మేము సంతోషంగా ఉన్నాము, క్రైస్తవ్యమంటే అంతే అని మీరు తలస్తున్నారా? ఒకవేళ ఆ విధంగా తలంచినట్లయితే మనుష్యులందరికంటే వ్యర్థమైన వారము. ముందుకు వెళ్ళాలి. నేను ఒక చిన్న పూరిగుడిసెలో ఉండి చనిపోవడానికి ఇష్టపడతాను. ఒక మంచి నిర్వచనం కావాలంటే భేదవానిగా జీవించి, అంటే ఒక స్థిరత్వము లేనివానిగా, కాని నా గమ్యమైనటువంటి పరలోకానికి చేరి నా జీవిత యాత్రను ముగించుకొని దేవుని యొద్దకు చేరి దేవుడు అనుగ్రహించిన గొప్ప గృహంలో జీవిస్తాను. మీరు వింటున్నారా? కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నానా సమయములలో నానా విధములుగా మనతో మాట్లాడుతాడు. దేవుడు కాలమును ఎట్టిరీతిగా నిర్వహిస్తాడు అని మనం తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన వాక్యము అపోస్తలులు 13వ అధ్యాయం, అపోస్తలులకు 13, 17 నుంచి 40 వరకు. అక్కడ మీరు చూస్తారు, దేవుడు కాలాన్ని విభాగించి, అక్కడ దేవుడు విభాగించిన కాలములను మీరు చూడవచ్చు. ఈ కాలములో దేవుడు దానిని చేశాడు అని చెప్పవచ్చును. 500 సంవత్సరాలు క్రితము, అనగా 1517లో ఒక నిర్దిష్టమైన సంఘటన కలదు. సరే, అప్పటి నుండి 1906 వరకు, పెంతెకోస్తు సంఘటన జరిగే వరకు అది 500 సంవత్సరముల కాలం. సరే, అంతా ఆ విధంగా వివిధ కాలములలో వివిధ సంఘటనలు జరిగియున్నవి. అప్పటి నుండి శాంతియుతమైన సంగమము అయిన ఉద్యమము ఏమిటంటే అది పెంతెకోస్తు ఉద్యమం. దాని తరువాత వచ్చిన ఉద్యమం మెథడిస్ట్ ఉద్యమము లేదా పరిశుద్ధ ఉద్యమము. మీరు ఏ విధంగా చరిత్ర చదివినప్పటికీ కూడా 1906లో పెంతెకోస్తు ఉద్యమానికి ముందుగానే మన పితరులు, మన తండ్రులు అనేకులు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారు. అది కాలము యొక్క భాగములు. ఉదాహరణకు 1940లోనికి వెళ్ళినట్లయితే ప్రవచనాత్మక ఉద్యమానికి ప్రారంభంలోనికి మీరు వెళ్తారు. అనేకమైన ఛాయలు. సరే, 1960లలో భూమిని బద్దలు చేసే ఉద్యమాన్ని చూశాము. అది కడవరి వర్షపు ఉద్యమం అని పిలువబడింది. అయితే చివరికి అనేక నదులుగా ప్రవహించి ఆత్మ ఉద్యమంగా మారింది. 1980లలోనూ 1990లలోనూ అది అతిపెద్ద సంఘములను కట్టినప్పటికీ దాని యొక్క శక్తిని కోల్పోయినది. అప్పుడు పెంతెకోస్తు ఇతర ఉద్యమాలు ముగిసిపోతూ ఉండగా మరొక ఉద్యమం ప్రారంభమైంది 1990లలో. దాని పేరు అపోస్తలుల ఉద్యమం. కాబట్టి ప్రతి కాల భాగములలో దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. కాని నీవు 1906లో నివసించుటలేదు, నీవు 1517లో కూడా నివసించుటలేదు. నీకు అర్థమవుతుందా? మనము 21వ శతాబ్దములో జీవిస్తూ ఉన్నాము. ఇది 21వ శతాబ్దము. ఈరోజు దేవుడు ఏమి మాట్లాడుతాడో అది వినాలి. దానికి బైబిల్లో అనేక మార్గాలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు, ఆ మార్గములను మనము ఎలాగ విప్పాలో తెలుసుకోవాలి. అప్పుడు వాటిపైన మన జీవితములను కట్టుకొనుటకు అవి సరిహద్దులుగా మారుతాయి. దేవుడు చెప్పిన వాటిని స్థిరపరచగలుగుతాం. మీరు నన్ను అనుసరిస్తున్నారా? అపోస్తల కార్యం 17వ అధ్యాయంలోనికి వెళ్తే ఒక చక్కని ఉదాహరణ చూడగలుగుతాము. అక్కడ కాలం యొక్క భాగములను చూస్తాము. ఒకటి 40 సంవత్సరాలు, మరొకటి 450 సంవత్సరములు. భవిష్యత్తును ఆలోచించే మనస్తత్వం మీకివ్వాలని కాదుగాని, ఆ బైబిల్ చదివినప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి. అవి వివరాలు కలిగి ఉంటాయి. అవి ఆత్మ ప్రేరణ ద్వారా వచ్చినవి కావు. అవి లేఖనాలే కావచ్చును, కాని వాటిలో కొన్ని తర్జుమా చేయనప్పుడు జొప్పించబడినట్లుగా చూడగలుగుతాం. వీటిలో కొన్ని వివరాలు భవిష్యత్తు గురించిన వేదాంతాన్ని మీకు తెలియపరుస్తాయి. ఇది చాలా ప్రమాదకరం. కాని ఎప్పుడైతే మనము యుగ యుగముల కాలము, నానావిధ సమయములు, పూర్వకాలమందు దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అని అన్నప్పుడు కొన్ని కాలాలు 50 సంవత్సరాలుంటాయి, మరికొన్ని 80 ఉంటాయి, కొన్ని 30 సంవత్సరాలు, కొన్ని 450 సంవత్సరాలు. ఆ కాలం యొక్క వర్గమును నీవు చూడవలసి ఉంటుంది. వాటిని ప్రాచీన కాలము అంటాము. ప్రజలు తమ పనిని ఎంత త్వరగా పూర్తి చేశారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ కాలానికి ఇచ్చిన పని పూర్తి చేయడానికి 480 సంవత్సరాలు పట్టవచ్చు, లేదా దానికి 40 సంవత్సరాలు పట్టవచ్చు. అయితే దానికి మనం ఎలా స్పందించాం అనేది ముఖ్యము. చూడండి, దేవునికి కాలము అతీతము కాబట్టి ఆయన ఎదురు చూస్తూ ఉండడు. దేవుడు ఎదురు చూచుట అనేది లేదు, ఎందుకంటే కాలం ద్వారా నిర్వచింపబడడు. ఆయన కాల అతీతుడు, ఆయన యుగ పురుషుడు, ఆయన నిత్యుడు. కాబట్టి మనకైతే పునరుత్థానము జరిగేంత వరకు కాలము అనేది మన చేతిలోనికి మనము తీసుకొనలేము. మనము చనిపోతాము. ఇప్పటికే కాలానుగుణంగా అనేకులు చనిపోతున్నారు. అంటే వయసు గతించిన వారు అని అర్థము. అది వ్యాధి కావచ్చు.
మీరు చాలా భయముగా చూస్తూ ఉన్నారు. కాని నిజం ఏమిటంటే, కాలము అవకాశము దేవుడేమి చేయుచున్నాడో గ్రహించిన వారికే పరిమితమయ్యున్నది. జీవితంలో ఖాళీగా ముందుకెళ్లడం నాకిష్టం లేదు. ఒక ఉద్దేశం కలిగి జీవించాలి, ప్రత్యేకంగా ఉండాలి. నా జీవితంలో ప్రతిరోజు ప్రతి గడియ చక్కగా నిర్మించబడాలి. ఎందుకంటే నేను పరలోకం వెళ్ళినప్పుడు మేఘాల నుండి నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకొని నేను యేసులో రక్షింపబడినను నా జీవితం వ్యర్థమైపోయింది అనకూడదు. మనము ఒక ఉద్దేశంలో భాగమై ఉండాలి. అందుకే ఈ సిరీస్ చాలా ప్రాముఖ్యమైనది. ఈ సిరీస్లో నేను మీకు బోధిస్తున్నాను. ఈ సిరీస్లో మనము నేర్చుకుంటాము, మరి దేవుడు ఈ యొక్క కాలములో ఖచ్చితంగా ఏదో చేయుచున్నాడు. మనం తెలుసుకోవాలి. నేను మీకు తెలియచేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ సంవత్సరం మొదలుకొని ఇక నుండి చాలా ఆసక్తిగా ఉండబోతుంది. నేను దాన్ని వివరించలేను, కానీ నాకు తెలుసు అది జరుగుతుంది. నేను చూస్తూ ఉన్నాను. ఇది చైనా దేశీయులకు సంవత్సరాంతపు రాత్రి అయ్యున్నది. ఈ రాత్రి అర్ధరాత్రి అయిన తరువాత వారు నూతన సంవత్సర పండుగను జరుపుకుంటారు, వారి దేశము యొక్క సంప్రదాయ ప్రకారం. కాని వారు ఈ సంవత్సరాన్ని కోడిపుంజుకు అంకితం చేశారు. నేను కోడిపుంజు గురించి చదువుతున్నప్పుడు ఈ వారంలో యేసయ్య పేతురుతో అన్నారు కదా, తెల్లవారు కోడి కూయకముందే నీవు నన్ను ఎరుగువని ముమ్మారు బొంకుతావని యేసయ్య పేతురుతో చెప్పారు. అంటే ఈ సంవత్సరమంతా తృణీకరించబోతున్నారు. కోడిపుంజు అది కూస్తుంది. ఈ సంవత్సరం అనేక మంది క్రీస్తును ఎరుగుము అనే బొంకబోచున్నారు. ఎందుకంటే దేవుడు దర్శించుట వారికి తెలియదు. నీవు ఆకాశం చదవగలవు, వాతావరణం ఎప్పుడు మారుతుందో నీకు తెలుసు, కాని దేవుని దర్శనం గురించి మాత్రము నీకు తెలియదు. అది ఎలాగ జరుగుతుందో కూడా నీకు తెలియదు. కాబట్టి నేను తెలియచేస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండాలి. మనము చాలా పదునుగా ఉండాలి. మనము ప్రవచన అంచులో ఉండాలి. దేవుడు తుమ్మితే మనకి జలుబు రావాలి. కాబట్టి దేవుడు నెమ్మదిగా మాట్లాడినా మనము పెద్ద బోరగా మారిపోవాలి. మీరు నూతనమైన బోరగా ఉంటారు. అది కడబోర కూడా కావచ్చు. ఎవరికి తెలుసు, మనం అంత్యదినాల్లో జీవిస్తున్నాము. సరే, కాబట్టి మనమే పర్వత శిఖరముపై నుండి బిగ్గరగా కేకలు వేయువారిగా ఉండాలి. మనము చాలా చురుకుగా ఉండాలి. మన స్నేహితులను, మన బంధువులను మనం తీసుకురావాలి. వారిని తీసుకువచ్చి ఇదే అద్భుతమైన గడియ, ప్రభు చెప్పినది వినండి అని చెప్పండి. అదే మనము చేయాలి. ఈ భవనం ఇంకా సరిపోకూడదు. ఈ సందేశాన్ని ప్రపంచంలోనికి తీసుకుని వెళ్ళడానికి సాధ్యమైన మార్గాలన్నీ చూడాలి. మీరు నాతో ఉన్నారా? అదే నేను మాట్లాడుచున్నాను. మనం 5 నిమిషాలు బ్రేక్ తీసుకోబోతున్నాము. మరలా వచ్చినప్పుడు 3 అభిషేకాల గురించి, 3 దుప్పట్ల గురించి నేను మాట్లాడుతాను. అవి మనలను నిత్యమైన దేవుని ప్రణాళికలోనికి నడిపిస్తాయి.